లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా పోరాటంలోకి దిగక తప్పని పరిస్థితిని మోడీ ప్రభుత్వం సృష్టించింది. మోడీ ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలలో 1976 సేల్స్ ప్రమోషన్ చట్టం కూడా ఒకటి. 150 సంవత్సరాల పాటు కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు ఒక్క కలంపోటుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. అవి రద్దు చేసి చెప్పిన మాట ఏమిటి? కార్మికులు 29 చట్టాలు చదవడానికి చాలా కష్టపడుతున్నారు. 29 పుస్తకాలు చదవడం అంటే ఏ హక్కు ఎక్కడున్నదో, ఏ పేజీలో ఉన్నదో వెతుక్కోవడం కూడా కష్టమవుతుంది. అందుకని అవన్నీ కుదించి 4 కోడ్స్ రూపంలో కొత్త చట్టం చేస్తున్నాను. ఇప్పుడు ఈ 4 కోడ్స్ కలిపి ఒక పుస్తకం చదువుకుంటే చాలు, ఇది కార్మికుల సౌలభ్యం కోసం చేస్తున్నా అని చెప్పింది. మనం అడుగుతున్నది మోడీని, ఈ దేశంలో నువ్వు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా ఈ కార్మిక చట్టాలు ఇన్ని పుస్తకాలు మేము చదువుకోలేకపోతున్నాం కాబట్టి మాకు కోడ్స్ రూపొందించండి అని ఎవరైనా నిన్ను అడిగినలా? ఒక్క యూనియన్ కానీ, ఒక్క నాయకుడు కానీ, లేదా ఒక్క కార్మికుడు కానీ మీకు అట్లాంటి వినతి పత్రం ఇచ్చిండా? ఎవరు ఇవ్వలే. ఎవరు అడగండి, నేను చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు ఆయన. అడిగినవేవి చేయట్లేడు. ఎవరు అడగనివి నేను చేస్తున్నా అంటున్నాడు. ఇదొక అంశం. అసలు కార్మికులందరూ కార్మిక చట్టాలని చదువుతారా? ఈయన కూర్చున్న వాళ్ళ కార్మిక చట్టాలన్నీ పక్క సేల్స్ ప్రమోషన్ చట్టం చదువుతారా? చదివారా? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా కార్మికులందరూ చట్టాలు చదవరు. కార్మిక నాయకులు చదువుతారు. దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని చదవరు. రాజ్యాంగ నిపుణులు, కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చదువుతారు. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. అసలు కార్మికులు చదవనే చదవరు ఆ కార్మిక చట్టాలు. కార్మికులు 29 చట్టాలు చదవలేకపోతున్నారు. వాళ్ళందరికీ సాయం చేయడం కోసం నేను కోర్స్ తెస్తున్నా అని చెప్పేసి చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం మోడీ చేశాడు. మరి ఎందుకు చేసినట్టేది? ఇక్కడే పెద్ద మోసం కనపడుతోంది. లేబర్ కోడ్స్ అమలు జరుపుతూ నోటిఫై చేసిండు ఆయన నవంబర్ 21వ తేదీన. ఇవి నోటిఫై చేయడానికి కొద్ది రోజుల ముందే శ్రమశక్తి నీతి 2025 అని చెప్పి ఒక విధానాన్ని ప్రకటించాడు. శ్రమశక్తి నీతి అంటే నీతి తెలుగులో విలువలు. ఆయన హిందీ పదం వాడిండు. శ్రమశక్తి నీతి అంటే శ్రమశక్తి విధానం, లేబర్ పాలసీ. లేబర్ పాలసీ 2025 ప్రకటించాడు. ఈ లేబర్ పాలసీలో ఆయన చెప్పింది ఏమిటి? మొదటి పేజీలోనే, మొదటి 4వ భాగంలోనే, మొదటి పావు భాగంలోనే ముచ్చటగా ఒక మాట చెప్పిండు. పని గురించి భారతీయుల భావన పూర్తిగా భిన్నమైంది అన్నాడు. ప్రపంచమంతా పని గురించి ఒక రకంగా ఆలోచిస్తారు, భారతీయులు భిన్నంగా ఆలోచిస్తారు అన్నాడు. ప్రపంచమంతా ఎట్లా ఆలోచిస్తారట పని గురించి? పనికి డబ్బుకు ముడిపెట్టి ఆలోచిస్తారట. భారతీయులు అట్లా కాదట. పని చేయటం ధర్మంగా భావిస్తారట. పని చేయటం ఒక పవిత్ర కర్తవ్యంగా భావిస్తారట.
పని చేయటం తమ బాధ్యతగా భావిస్తారట. అంటే ప్రపంచం అంతా పని చేసినాం మాకు జీతం ఏమని అడుగుతుంటారు, భారతీయులు జీతం అడగరు, తల వంచుకొని పనిచేస్తారు అని చెప్తున్నాడు మోడీ. దీనికి అందరూ అంగీకరిస్తారా మీరు? ఇది ఇప్పుడు మోడీ చెప్తున్నది. ఇది భారతీయ భావన అంటున్నాడు. ఇది భారతీయ భావన అంట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతులకు, కూలీలకు, పనిచేసే వాళ్ళు ఎవరికి కడుపు లేదు, ఆకలి లేదు, జపం చేస్తూ బతుకుతారు వీళ్ళంతా. ఇది ఇప్పుడు మోడీ చెప్పదలుచుకున్నటువంటిది. అంటే తాను కోరలు లేనటువంటి కోడ్స్ తయారు చేసి, కొద్దో గొప్ప కోరలు ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అని అంటే భారతీయ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నా అని చెప్తున్నాడు. భారతీయ భావనను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా అని చెప్తున్నాడు. పాశ్చాత్య ఆలోచనలు మనకు గిట్టవు అని చెప్తున్నాడు. పాశ్చాత్య ఆలోచనలు గిట్టవు, మనం భారతీయులం, మనకు దేశభక్తి ఉండాలి, మన భారతీయ భావన, మన సంప్రదాయం మనం మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. అంటే సంప్రదాయం పేరుతో, భారతీయత పేరుతో, పాశ్చాత్య ఆలోచనలు మనకు వద్దు అనే పేరుతో ఈరోజు 150 సంవత్సరాల పాటు కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దు చేశాడు. లేబర్ కోడ్స్ అని చెప్పేసి ఇప్పుడు మన మీద రుద్దాడు. ఈ లేబర్ కోడ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతున్నది అని చెప్తున్నాడు. ఏమిటట ప్రయోజనం? నిన్నటిదాకా కార్మిక చట్టాలు ఎవరు అమలు జరపలేదు. ఇప్పుడు లేబర్ కోడ్స్ అమలు జరపకపోతే గవర్నమెంట్ ఊరుకోదట, మోడీ ఊరుకోడట, అధికారులు ఊరుకోరట. ఖబర్దార్, ప్రతి ఒక్కళ్ళు దీన్ని అమలు జరపాల్సిందే అంటున్నారు. అమలు జరపకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు క్రోడ్స్ లో. అమలు జరపకపోతే మోడీ ఊరుకోడంటున్నారు, కానీ అమలు జరపకపోతే ఏం చేస్తావు? అమలు జరపకపోతే ఒక పెద్ద హక్కు ఇచ్చిండట మోడీ. ఏమిటది? కంప్లీట్ హక్కు ఇచ్చిండట. బాబు మైక్ సరిగ్గా పనిచేస్తలేదమ్మా. 78 ఏళ్లలో మనకు కంప్లైంట్ చేసే హక్కు లేదట. ఇప్పుడు మోడీ చెప్తున్నాడు మనకు ఏదైనా అమలు కాకపోతే చేసే హక్కు మనకు లేదట. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాతనే కొత్తగా ఇస్తున్నాడట. మరి ఈ 78 ఏళ్ళు మనం ఏం చేసినట్టు? హక్కు చాలా ఇచ్చిండండి మోడీ. అమలు కాకపోతే కంప్లైంట్ పెట్టే హక్కు, కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా అమలు కాకపోతే దానికి జవాబు లేదు. అందుకని ఇప్పుడు లేబర్ కోడ్స్ చేసినటువంటి పని ఏమిటి అంటే, అంతకుముందు కార్మిక చట్టాలు 10 మంది పనిచేసే కంపెనీలకు, 20 మంది పనిచేసే కంపెనీలకు కూడా వర్తించేవి కొన్ని క్లాజులు ఉన్నాయి. వాటిని ఇప్పుడు 10 మంది పనిచేసేదాన్ని 20 చేసిండు, 20 చేసేదాన్ని 40 చేసిండు. అంటే దేశంలో ఒక పెద్ద సెక్షన్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కాకుండా చేసిండు. లేబర్ కోడ్స్ అమలు కాకుండా ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారమే 5 లేదా అంతకంటే తక్కువ మంది నాన్ అగ్రికల్చరల్ లేబర్ ను పెట్టి పనిచేయించుకునేటువంటి సంస్థలు 90% మంది కార్మికులు పనిచేస్తున్నారు అలాంటి సంస్థల్లో. అంటే 90% మందికి పాత చట్టాలు వర్తించడమే కష్టం. ఇప్పుడు నువ్వు 20 మంది పనిచేసేవి, 40 మంది పనిచేసేవి కూడా ఈ కార్మిక చట్టాలు వర్తించవు అని అంటే, ఇప్పుడు కోడ్స్ వర్తించే వాళ్ళు అంటే దేశంలో ఒక 5%, 6% కార్మికులకు వర్తిస్తాయన్నమాట. ఆ వర్తించే కోడ్స్ కూడా అమలు జరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే నువ్వు యూనియన్ పెట్టుకోవడానికి కష్టతరం చేశారు. ఇప్పుడు మీరు యూనియన్ రిజిస్టర్ చేసే నాటికి 7 సంతకాలు పెడితే యూనియన్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు సాధ్యం కాదు. 10% లేదా 100 మంది సంతకాలు చేయాలి. అంతమంది సంతకాలు చేసి నాకు యూనియన్ కావాలి అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ లో అడగాలి. 100 మంది సంతకాలు తీసుకునే లోపు ఎవడో ఒకడు పోయి మేనేజ్మెంట్ కూపుతాడు. ఈ లోపల సంతకాలు పెట్టిన వాళ్ళను మేనేజ్మెంట్ పీకేస్తుంది. కాబట్టి నువ్వు 100 మందిని ఎప్పుడు పోగేయాలి, ఎప్పుడు నువ్వు యూనియన్ పెట్టాలి. కాబట్టి నువ్వు యూనియన్ పెట్టడం అంటేనే సప్త సముద్రాలు దాటి మద్రి చెట్టు త్వరలో ఉన్న రామచిలకను పట్టుకునేంత ప్రయత్నం చేయాలి. యూనియన్ అంత కష్టపడి పెట్టిన తర్వాత
సమస్యలు ఏవైనా పరిష్కారం కాకపోతే నువ్వేం చేయాలి? కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే కనీసం తనిఖీలు చేస్తారనే గ్యారంటీ లేదు. మనం ఏ యాజమాన్యం మీద కంప్లైంట్ చేశామో ఆ యాజమాన్యం వచ్చి ఆ యాజమాన్యం దగ్గర తనిఖీలు చేయాలని రూల్ ఏమీ లేదు. ర్యాండమ్ గా వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని కంపెనీలలోకి పోయి తనిఖీలు చేస్తారట. తనిఖీలు చేసే పద్ధతి కూడా కంపెనీకి పోవాలని కూడా మ్యాండేటరీ కాదు, ఆన్లైన్. అంటే ఆఫీసులోనే కూర్చొని సిస్టమ్ ఓపెన్ చేస్తారు. సిస్టంలో నేను అన్ని చట్టాలు అమలు జరుపుతున్నాను అని మేనేజ్మెంట్ పెడుతుంది, సెల్ఫ్ సర్టిఫికేషన్. ఓహో, అన్ని చట్టాలు అమలు జరుపుతున్నారట, ఇట్స్ ఓకే అని చెప్పేసి టిక్కు కొడుతారు లేబర్ అధికారి. ఇది ఇన్స్పెక్షన్. అంటే ఇన్స్పెక్షన్ లేదు కాబట్టి ఇక కార్మిక చట్టాలు అమలు జరిపేటోడేవాడు. అంతేకాదు, పాత చట్టాల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రకారం కాంట్రాక్ట్ చట్టాన్ని చట్టబద్ధం చేశాడు. కాంట్రాక్ట్ పద్ధతినే అమలు జరిపే పద్ధతి తెచ్చిపెట్టాడు. కాబట్టి కార్మికులకు ఉన్న హక్కులు పోయినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? 1 సంవత్సరం పనిచేసిన గ్రాట్యుటీ వస్తుంది. చూడు మోడీ ఎంత గొప్ప పని చేసిండో అంటున్నారు. అరే అవునట కదా, అవునట కదా అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకు 1 సంవత్సరం పనిచేసిన గ్రాట్యుటీ వస్తుంది అంటున్నాడు? అసలు ఉద్యోగాలు లేవు అని చెప్పాడు కదా. పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పుడు మొత్తం కూడా సంవత్సరం కోసమా, 3 ఏళ్ల కోసమా, 4 ఏళ్ల కోసమా? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి నువ్వు సంవత్సరం కోసం నేను అపాయింట్ చేస్తే సంవత్సరం తర్వాత నువ్వు ఇంటికి పోవాలి, పోయేటప్పుడు నీ గ్రాట్యుటీ ఇచ్చి పంపిస్తాడనమాట. ఇది 1 ఇయర్ పనిచేసినా గ్రాట్యుటీ ఇస్తాడు అని చెప్పేది. అంటే నీకు పర్మనెంట్ ఉద్యోగం పీకేసిండు అనేది చెప్పకుండా 1 ఇయర్కే ఇస్తాడని చెప్పేసి చెప్తున్నారు. ఎంత మోసం ఇది! ఎవడు అడిగిండా నిన్ను? 1 ఇయర్లో నేను వెళ్ళిపోతా, నా గ్రాట్యుటీ ఇవ్వమని ఎవడన్నా అడిగిండా? నాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలని కదా ఎవరైనా కోరుకునేది. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత నేను రిటైర్ అయ్యేదాకా అందులో పనిచేయాలి, నా కుటుంబానికి భద్రత ఉండాలి, ఫిక్స్డ్ నాకు స్థిరమైనటువంటి ఆదాయం ఉండాలి, నా పిల్లల్ని చదివించుకునేటట్టు ఉండాలి, ఆరోగ్య సమస్యలు వచ్చినా చూసుకునేటట్టు ఉండాలి, మధ్యలో ఒక ఇల్లు చూసుకునేటట్టు ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చుకునేట్టు ఉండాలి, మనశ్శాంతితో నేను బతకాలని కదా కోరుకునేది ఎవరైనా. కానీ ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని చట్టబద్ధం చేశాడు. 3 ఏళ్ల కోసం నేను రిక్రూట్ చేసుకుంటాడు, ఆ తర్వాత పీకేస్తాడు. మళ్ళా నువ్వు వెతుక్కుంటూ ఉండాలి ఎక్కడ దొరుకుద్దా అని. ఎక్కడో చోటు దొరికితే వాడు 2 ఏళ్ల కోసం అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళా వెతుక్కుంటూ ఉండాలి. అంటే జీవితాంతం వెతుకులాటే, జీవితాంతం అభద్రతే, జీవితాంతం నా బతుకు బాటలో ఉద్యోగం కోసం, ఉపాధి కోసం నేను వెతుకుతూనే ఉండాలి. ఇక నాకు మనశ్శాంతి ఎప్పుడు? నా పిల్లలకు మనశ్శాంతి ఎప్పుడు? ఇంట్లో కుటుంబంలో మనశ్శాంతి ఎప్పుడు? జీవితం అంతా ఆరాటం, ఆందోళనే. ఇది ఇప్పుడు మోడీ తెచ్చిపెట్టింది. ఇది భారతీయత అంటున్నాడు, ఇది సంప్రదాయం అంటున్నాడు. భారతీయులు దీన్ని చాలా గొప్పగా స్వీకరిస్తారంటున్నాడు. ఇందుకు భిన్నంగా మాట్లాడితే ఇది పాశ్చాత్య ఆలోచన అంటున్నాడు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం ఇది! అంతేకాదు, ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి నేను అదో ఇదో కష్టపడి ఒక యూనియన్ పెట్టుకొని సమ్మె నోటీస్ ఇచ్చాను అనుకోండి, ఇప్పటిదాకా ప్రజోపయోగ సర్వీసుల్లో మాత్రమే, పబ్లిక్ యూటిలిటీ సర్వీసుల్లో మాత్రమే 14 days స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. మిగతా వాటిల్లో స్ట్రైట్ అవే యూ కెన్ గో ఆన్ స్ట్రైక్. కానీ ఇప్పుడు లేబర్ కోడ్స్ లో మ్యాండేటరీ చేశాడు. 14 days స్ట్రైక్ నోటీస్ మ్యాండేటరీ. నాట్ ఓన్లీ 14 days మ్యాండేటరీ, ఒకే చట్టంలో ఒకే క్లాజులో ఏలో ఒక మాట చెప్పాడు, బిలో ఒక మాట చెప్పాడు. ఏలో 60 రోజుల నోటీస్ అన్నాడు, బిలో 14 రోజుల నోటీస్ అన్నాడు. ఇప్పుడు 60 రోజుల నోటీస్ ఇవ్వాలన్నా 14 రోజుల నోటీస్ ఇవ్వాలన్నా అర్థం కాని పరిస్థితి. ఒకే చట్టంలో ఒక దగ్గర కార్మికుడు అని వాడాడు, ఒక దగ్గర ఉద్యోగి అని వాడాడు. ఇదొక కన్ఫ్యూజన్. ఇప్పుడు నువ్వు కార్మికుడు అనాలా, ఉద్యోగి అనాలా? లేబర్ డిపార్ట్మెంటు, యాజమాన్యం ప్రతిదీ లిటిగేట్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు అసలు నువ్వు కార్మికుడివే కాదు పొమ్మనొచ్చు.
నువ్వు కార్మికుడివా ఉద్యోగివా అనేది కూడా లిటిగేషనే. అంటే ఇప్పుడు కోర్ట్స్లో కొత్త సమస్యలు తెచ్చిపెట్టిండు, కొత్త వివాదాలు తెచ్చిపెట్టిండు. పోనీ 60 రోజుల్లో నోటీస్ ఇచ్చి నేను తర్వాతనైనా సమ్మెకు పోవచ్చా? ఈ లోపల కన్సిలియేషన్ అడ్మిట్ చేస్తాడు. కన్సిలియేషన్లో ఉండగా సమ్మె చేయడానికి వీల్లేదు. పోనీ కన్సిలియేషన్ తర్వాత సమ్మెలోకి పోవచ్చా? కన్సిలియేషన్ తర్వాత 1 వీక్ వరకు సమ్మెలోకి పోవద్దు. ఓకే, ఆఫ్టర్ 1 వీక్ నేను సమ్మెలోకి పోవచ్చా? కన్సిలియేషన్ తర్వాత 1 వీక్ దాకా ఆగట్లేడు. వారం రోజుల్లోపే అడ్జుడికేట్ చేస్తున్నాడు, ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తున్నాడు, న్యాయస్థానానికి పంపిస్తున్నాడు. వన్స్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ టు ద ట్రిబ్యునల్, నువ్వు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. ట్రిబ్యునల్లో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. ఒకసారి కోర్టుకు పోతే ఏడాది అవుతా, 2 ఏళ్ళు అవుతాయా, 4 ఏళ్ళు అవుతాయా మనకే తెలియదు. కాబట్టి అంతకాలం నువ్వు సమ్మెలోకి పోలేవు. ఇంత చేసి సమ్మె కోర్టులో తీర్పు వచ్చింది, తీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చింది, అప్పుడైనా నేను సమ్మెకు పోవచ్చా అంటే అప్పుడు కూడా పోవడానికి వీల్లేదట. కోర్ట్స్లో చెప్తున్నారు, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 60 రోజుల దాకా నువ్వు సమ్మె చేయడానికి వీల్లేదు. అసలు నువ్వు సమ్మె చేయగలుగుతావా? ఇక సమ్మె హక్కు ఉన్నట్ట ఊడినట్ట? మోడీ ఇప్పుడు హక్కులు బాగా ఇచ్చిండు అని చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. దాన్ని పట్టుకొని కార్మిక శాఖ అధికారులు ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. హక్కులు బాగా వచ్చినాయి, హక్కులు బాగా వచ్చినాయి అని. ఉన్న హక్కులు పీకేసిండు కదా. ఇప్పుడు నువ్వు సమ్మె చేయగలుగుతావా? అసలు సమ్మె హక్కు ఉన్నట్టా లేనట్ట? కాగితం మీద సమ్మె హక్కు ఉంది, కానీ సమ్మె చేయడానికి ఇన్ని దాటాలి. ఇన్ని దాటే లోపు అసలు కార్మికుల్లోనే ఫిజిల్ అవుట్ అయిపోతారు, యూనియనే మిగలదు. కాబట్టి సమ్మె హక్కు లేదు, తనిఖీలు లేవు, కాంట్రాక్టు పద్ధతిని చట్టబద్ధం చేస్తున్నావు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని చట్టబద్ధం చేస్తున్నావు. ఇంత జరిగిన తర్వాత ఇక ఏ రూల్ అమలవుతుంది? ఏ సౌకర్యం అమలవుతుంది? ఏది అమలయ్యేది లేదు. ఏది అమలయ్యేది లేనప్పుడు కార్మికులు ఆధునిక బానిసలుగా పనిచేయడమే కదా. 1926 కంటే ముందు బ్రిటిష్ వాడు పరిపాలించే కాలంలో భారతదేశంలో కొత్తగా పారిశ్రామికీకరణ జరుగుతున్న సమయంలో కార్మిక చట్టాలు లేవు, యజమానుల చట్టాలు ఉన్నాయి. అప్పుడు కార్మిక చట్టాలు లేవు. ఎందుకు యజమానుల చట్టాలు ఉన్నాయి? గ్రామాల్లోంచి రైతులను ఆధునిక యంత్రాల మీద పెట్టి పనిచేయించారు, బలవంతంగా పనిచేయించారు, బానిస చేయించారు. ఈ చాకరీ మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు పారిపోతుంటే పట్టుకొచ్చి కంపెనీకి గట్టేసి పనిచేయించడం కోసం చట్టాలు చేశారు. అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తీర్పునిచ్చేది ఎవరు? లేబర్ కోర్టు కాదు, ట్రిబ్యునల్ కాదు, కంపెనీ ఎండీకే న్యాయమూర్తికి ఉన్నన్ని అధికారాలు. ఎండీ ఇచ్చింది తీర్పు. ఇది ఆ రోజు చట్టాలు. కాబట్టి ఆ రోజు కార్మిక చట్టాలు లేవు, యాజమాన్య చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత కార్మికులు పోరాడి అనేక చట్టాలు సాధించుకున్నారు. ట్రేడ్ యూనియన్ చట్టం దగ్గర నుంచి మొదలు పెడితే సమ్మె హక్కు చట్టం వరకు కూడా అనేక చట్టాలు సాధించుకున్నారు కార్మికులు పోరాడి. ఇప్పుడు మోడీ వచ్చి చేసిన పని ఏమిటి? మొత్తం ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు. ఎప్పుడు మొదలైంది ఈ ప్రక్రియ? 1990-91 ప్రాంతంలోనే మొదలైంది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడే మొదలైంది ఇది. ప్రపంచ బ్యాంకు చెప్పిందట యజమానులకు చాలా కష్టం. వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ వేశాడు. ఉన్న కార్మిక చట్టాలన్నింటి మీద ముప్పేట దాడి ప్రారంభించారు. పెన్షన్ హక్కును కాల్రా చేశాడు. అప్పటిదాకా ఉన్నటువంటి పెన్షన్ హక్కు ఉద్యోగులకు ఉండదని చెప్పేశాడు. కొత్త ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే తప్ప పాత పెన్షన్ వర్తించదని చెప్పేశాడు. ఇది వాజ్పేయి వచ్చిన తర్వాత చేసిన పాపాలు. మోడీ వచ్చిన తర్వాత మొదటికే ముప్పు తెచ్చాడు. అసలు ఈ చట్టాలు ఎందుకు ఉండాలి? రద్దు చేసేసాడు అంతే. పివి నరసింహారావు రద్దు చేయాలనుకున్నవి చేయలేకపోయాడు. మన్మోహన్ సింగ్ రద్దు చేయాలనుకున్నవి చేయలేకపోయాడు. వాజ్పేయి రద్దు చేయాలనుకున్నవి చేయలేకపోయాడు. మోడీ వచ్చిన తర్వాత 56 ఇంచుల ఛాతి కదా మొనగాడు, రద్దు చేసేశాడు. ఏం చేస్తారో చేయండి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు సవాల్ విసురుతున్నాడు కార్మిక వర్గానికి. ఏం చేస్తారో చేసుకోండి, నేను చేసేది చేస్తున్నా అని చెప్తున్నాడు మోడీ. ఇది
రైతులకు కూడా ఇట్లాంటి సవాలే విసిరాడు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిండు మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ దేశానికి రైతులు అవసరం లేదు. పారిశ్రామిక సరుకులు ఏ విధంగానైతే అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేస్తున్నారో వ్యవసాయం కూడా వాళ్లే చేస్తారు, రైతులు పోయి అందులో కూలీలుగా పనిచేయొచ్చు అన్నాడు మోడీ. రైతాంగం తిరగబడ్డది, ఏడాది పాటు తిరగబడ్డది. నడి రోడ్ల మీద ఢిల్లీని చుట్టుముట్టి జాతీయ రహదారులను దిగ్బంధనం చేసింది. రోడ్డు మీదనే రాత్రి పగలు ఎండ వాన చలిని లెక్క చేయకుండా అక్కడనే తిన్నారు, అక్కడనే పడుకున్నారు. 750 మంది రైతులు ప్రాణాలొడ్డి కూడా పోరాటం కొనసాగించారు. మడబ తిప్పలేదు. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత మోడీ మెడలు వంచి చట్టాలను రద్దు చేసుకొని అప్పుడు విజయోత్సాహంతో మళ్ళా తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారు రైతులు. ఇప్పుడు ఆ సవాల్ కార్మిక వర్గానికి ఇసిరిండు మోడీ. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇప్పుడు కార్మికుల్ని సవాల్ చేస్తున్నాడు. రైతాంగం తమ అనుభవం చూసిన తర్వాత చరిత్రలో మొదటిసారి దేశవ్యాప్తంగా ఇప్పుడు రైతాంగం కార్మిక వర్గంతో కలిసి నడుస్తోంది. ఇప్పుడు మా పొట్టగొట్టే ప్రయత్నం చేసిండు మోడీ, మేము మెడలు వంచాం. ఇప్పుడు మీ పొట్ట కొడుతున్నాడు, మీరు కూడా మోడీ మెడలు వంచాలి, కలిసి మెడలు వంచుదామని రైతాంగం కూడా సిద్ధపడతా ఉంది. ఇప్పుడు కార్మిక వర్గం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈ తేడాలు లేవు. నువ్వు ఉద్యోగివా కార్మికుడివా ఈ తేడాలు లేవు. పేర్లు వేరు, అందరు చేస్తున్నది పనే. కాబట్టి మొత్తం కార్మిక వర్గాన్ని సంఘటితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ పని జరుగుద్దని మోడీకి తెలుసు. ఎందుకంటే మోస్ట్ స్కాటర్డ్ గా ఉండేటువంటి రైతులే ఐక్యంగా కొట్లాడగలిగినప్పుడు ఒక్కొక్క కంపెనీలో 1000 మంది కలిసి పనిచేసేటువంటి కార్మికులు ఐక్యం కాకుండా ఉంటారా? అవుతారు. ఇది మోడీకి తెలుసు. ఇదేదో ఆషామాషిగా అమలు జరిపేస్తానని మోడీ కూడా అనుకోవట్లే. రైతాంగ పోరాటాన్ని చూసిన తర్వాత మోడీ ఇప్పుడు కొత్త ఎత్తుగడలు మొదలుపెట్టిండు. కార్మికుల పొట్టలు కొట్టేందుకు ఇప్పుడు కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ తెచ్చిన తర్వాత కేవలం దేశభక్తి, దేశ అభివృద్ధి ఇది మాత్రమే మాట్లాడితే లాభం లేదు, రైతాంగ పోరాటం చూసాం, వీళ్ళు కూడా కొట్లాడతారు అనుకున్నాడు. అందుకని ఇప్పుడు కేవలం దేశభక్తి, కేవలం దేశ అభివృద్ధి ఇవి మాత్రమే మాట్లాడట్లేడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మన సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమే ఈ లేబర్ కోడ్స్ తెచ్చాను అంటున్నాడు. భారతీయ సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమట, భారతీయ ధర్మాన్ని నిలబెట్టడం కోసమట. మనమంతా భారతీయులం, మన సంస్కృతి గొప్పది, మన ధర్మం గొప్పది, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన జాతీయతను కాపాడుకోవాలి, మన సంప్రదాయాల కోసం మనం నిలబడాలి అంటున్నాడు. కార్మిక వర్గాన్ని ఆ రూపంలో జోకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? దానికోసం శ్రమశక్తి నీతి 2020 ఇచ్చాడు. ఆ శ్రమశక్తి నీతి 2025లో ఏం చెప్తున్నాడు? రాజధర్మాన్ని అనుసరించే నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. రాజధర్మం గుర్తుపెట్టుకోండి. రాజధర్మం, రాజద్రోహం అని ఒక చట్టం ఉంది మన రాజ్యాంగంలో. రాజద్రోహం అనే చట్టం ఉంది. అది బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వాడిన చట్టాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే పదజాలంతో ఆ క్లాజును యథాతథంగా రాజ్యాంగంలోకి తీసుకున్నారు. మోడీ వచ్చిన తర్వాత ఎవరి మీద కక్ష సాధింపు చేయదలుచుకుంటే వాళ్ళ మీద రాజద్రోహ నేరం పెట్టడం మొదలుపెట్టి సుప్రీంకోర్టుకు పోయింది. ఆ కేసు సుప్రీంకోర్టుకు పోతే జడ్జి ఒక మాట అడిగాడు, ఏమయ్యా మీరు 2021, 2020, 2021, 22, 23 ఇక్కడ దాకా వస్తున్నారు, రాజులు లేరు, రాజ్యాలు లేవు, ప్రజాస్వామ్య పాలన వచ్చింది, ఇంకా రాజధర్మం ఏమిటి, రాజద్రోహం ఏమిటి, రాజులు లేని దేశంలో రాజద్రోహం అనే చట్టం ఏమిటి? ఇది న్యాయమూర్తి ప్రశ్నించాడు.
అసలు ఈ రాజద్రోహం అనే పద్ధతే తప్పు అని చెప్పాడు న్యాయమూర్తి. అప్పుడు దాన్ని సవరించారు, దేశద్రోహ నేరంగా మార్చారు. దాన్ని రాజద్రోహం అనే పదాన్ని కాస్త దేశద్రోహ నేరంగా మార్చారు. పదమే కదా, తీసేద్దాం, దేశద్రోహం అని పెట్టి ఇప్పుడు అందరినీ దాని పేరు మీద జైల్లో పెడుతున్నారు. అదో భాగం. కానీ మోడీ రాజధర్మం అనే మాటను వదలడానికి సిద్ధంగా లేడు. అందుకని శ్రమశక్తి నీతి 2025లో రాజధర్మం అనుసరించే నేను ఇవన్నీ చేస్తున్నాను అని రాశాడు. బహుశా ఇందుకేనేమో రాజుల కాలంలో వాడేటువంటి రాజదండం మనం పాతకాలపు బాగా నచ్చి ఏ కార్మిక చట్టం లేకుండా, ఏ హక్కులు లేకుండా కార్మికుల చేత ఆధునికంగా పనిచేయడం తప్పు కాదంటున్నాడు ఇప్పుడు మోడీ. పొట్ట కూటి కోసం బానిసగా పనిచేయడం తప్పు కాదు, బానిసగా పని చేయించుకోవడం తప్పు కాదు అంటున్నాడు. కాబట్టి మీరందరూ పొట్టకూటి కోసం పనిచేస్తున్నారా, లేకపోతే అంబానీ కొడుకు పెళ్లిలో దుబారా చేసినట్టు దుబారా ఖర్చుల కోసం పనిచేస్తున్నారా? మీరు దేనికోసం పనిచేస్తున్నారండి? నాకు తెలిసి మీరందరూ పొట్టకూటి కోసం పనిచేస్తున్నారు. అంబానీ కొడుకు పెళ్లి కూడా మీరు ఒకసారి సెల్ ఫోన్లో కొట్టి చూడండి, వస్తుంది. అంబానీ కొడుకు పెళ్లి ఎందుకు రెఫర్ చేశానంటే, అంబానీ కొడుకు పెళ్లిలో ఉంగరానికి 9 కోట్లు ఖర్చు పెట్టాడు. పెళ్లి కొడుకు ఉంగరానికి 9 కోట్లు, పెళ్లి కొడుకు చేతికి రిస్ట్ వాచికి 22 కోట్లు, మొత్తం పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కష్టపడి పనిచేస్తాడు ఎవడైనా ఇంత ఖర్చు పెడతాడా? మంది సొమ్ము మంగళారతంటోడు తప్ప, మంది సొమ్ము కొల్లగొట్టినోడు తప్ప పెళ్లికి ఇట్లా ఖర్చు. అంబానీ పెట్టాడు, ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి. ఇది దుబారా అంటే, ఇది దుబారా. మీరెవరు ఇట్లా దుబారా చేయడం కోసం పనిచేస్తలేరు కదా, మీరందరూ పొట్టకూటి కోసమే పనిచేస్తున్నారు. కౌటిల్యుడు ఏం చెప్పాడు? పొట్టకూటి కోసం పనిచేసే వాళ్ళు పనిచేయచ్చు, పొట్టకూటి కోసం పనిచేసే వాళ్ళ చేత బానిసలుగా పనిచేయించుకోవచ్చు. కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్స్ పొట్టకూటి కోసం వస్తున్నారు కాబట్టి వీళ్ళ చేత బానిసలుగా పనిచేయించుకోవచ్చు. అందుకే 1976 సేల్స్ ప్రమోషన్ చట్టం ఇక అవసరం లేదు, 29 కార్మిక చట్టాలు ఇక అవసరం లేదు. బానిసలుగా పనిచేయండి, ఇది మన ధర్మం, ఇది మన నీతి, ఇది మన పవిత్ర కర్తవ్యం. ఇది మనుస్మృతి చెప్పింది, యాజ్ఞవల్క్య స్మృతి చెప్పింది, నారద స్మృతి చెప్పింది, శుల్కనీతి చెప్పింది, కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్పింది, మన సాంప్రదాయం ఇది అంటున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ఆ స్మృతులు చెప్పిన మాట నిజం, ఇవన్నీ కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్పిన మాట నిజం. కానీ ఇవన్నీ గ్రంథస్థమైంది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నుంచి, 200వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 600వ శతాబ్దం మధ్య ఇవన్నీ గ్రంథస్థమైనవి అనేది చరిత్రకారులు నిర్ధారించారు. బహుశా ఆ కాలంలో ఎడ్ల బండి కూడా ఉండి ఉండదు ఆ కాలంలో. అంత అనాగరిక కాలంలో, అంత వెనుకబడిన సమాజంలో అమలు జరిపినటువంటి అనాగరిక చట్టాలను, అనాగరిక సూత్రాలను, అణచివేత సూత్రాలను ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మోడీ అమలు జరుపుతానంటున్నాడు. ఇదే ఇప్పుడు మనం అంగీకరిస్తామా తెలుసుకోవాలి, మనం అంగీకరిస్తామా తెలుసుకోవాలి ఇప్పుడు. అయితే కార్మికుల కోసం మనుస్మృతి చెప్తున్నాడు, కార్మికుల కోసం కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్తున్నాడు. మరి యజమానుల కోసం ఏం చెప్తున్నాడు? యజమానుల కోసం మాత్రం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చెప్తున్నాడు. శ్రమశక్తి నీతిలో చదవండి మీరు. శ్రమశక్తి నీతిలో ప్రారంభం అంతా కార్మికులకు అవసరమైనవి చెప్పాడు సంప్రదాయాల పేరుతో. ఎండింగ్కి వచ్చేటప్పటికే యజమానులకు అవసరమైనవి చెప్పాడు. ఇది ఆధునిక ప్రపంచం అట, ఆర్టిఫిషియల్ యుగం అట. నా దేశం, నా ప్రాంతం, నా జిల్లా అని కూర్చుంటే ప్రపంచం అంతా కుగ్రామం అయిందట. అందుకని అంతర్జాతీయ సంబంధాలు అవసరమట, పాశ్చాత్య సంబంధాలు అవసరమట, ఆధునిక అభివృద్ధి
వాళ్ళతో సంబంధాలు అవసరమట, వాళ్ళతో అనుబంధం అవసరమట. ఇప్పుడు మోడీ చెప్పినటువంటి చట్టాలన్నీ కూడా దీర్ఘకాలికంగా అమలు జరుపుతాడట. ఇవి అమలు జరపడం కోసం పాశ్చాత్యుల సహకారం కూడా తీసుకుంటాడట, అంతర్జాతీయ సహకారం కూడా తీసుకుంటాడట. మరి దేశభక్తితో ఉన్న వ్యక్తి భారతీయుడికి ట్రంప్ సహకారం ఎందుకు అవసరమైంది? పాశ్చాత్య దేశాల సహకారం ఎందుకు అవసరమైంది? అంటే యజమానుల కోసం ఏమైనా చేస్తాడనమాట. యజమానుల కోసం ఏమైనా చేస్తాడు. శ్రమశక్తి నీతిలో స్పష్టంగా చెప్పాడు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేటువంటి సమయంలో కొంతమంది కార్మికుల్ని తొలగించక తప్పదు అని రాశాడు. తొలగించక తప్పదు, రాతపూర్వకంగా పెట్టాడు. అంగీకరించాలి అంటున్నాడు. మరి కార్మిక చట్టాలన్నీ పోతే మరి లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. అందుకని శ్రమశక్తి నీతి 2025లో కార్మిక అవసరం కూడా లేదని తేల్చేశాడు. కార్మిక శాఖ పనీక నుంచి కార్మిక చట్టాలు అమలును పర్యవేక్షణ చేయడం కాదట. మోడీ చెప్పిన ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కదా, ఏడాది తర్వాత వెళ్ళిపోవాలి, 2 ఏళ్ల తర్వాత వెళ్ళిపోవాలి, 4 ఏళ్ల తర్వాత వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోవాలంటే కార్మిక శాఖ అధికారులు పలానా దగ్గర దొరకవచ్చు, వాళ్ళని పోయి అడుక్కో అని సలహాలు ఇస్తారట. ఈ బ్రోకరింగ్ పనిచేస్తారనమాట. అంటే ఆచరణలో కార్మిక శాఖ అవసరమే లేదు అనే వైపు ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకుపోతున్నది. అందుకని లేబర్ కోడ్స్ పేరుతో మోడీ ప్రభుత్వం ఇప్పుడు కార్మికులకు సంప్రదాయం పేరుతో జోకొడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రం యజమానులకు అప్పచెప్తూ కార్మికులు బానిస చాకిరీ చేయాలి అని అంట. మరి మనమేం చెప్పాలి? కార్మిక చట్టాల్లో ఏ మార్పులు రావద్దా? ఖచ్చితంగా రావాలి. ఏ మార్పులు రావాలి? ఈరోజు పొట్టతిప్పల కోసం కదా మనది. పొట్టతిప్పల కోసం పనిచేస్తున్నటువంటి కార్మికుల గురించి తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ చెప్తోంది, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు బహిరంగంగా చెప్పింది, రాతపూర్వకంగా చెప్పింది, ఈ ప్రపంచంలో ఈ మధ్య కాలంలో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించినటువంటి దేశం చైనా అని చెప్తోంది ప్రపంచం. చైనాకి ఎట్లా సాధ్యమైంది? అక్కడ ఎర్రజెండా రాజ్యం ఉంది, అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది, అక్కడ కార్మిక వర్గ రాజ్యం ఉంది, అక్కడ కాబట్టి సాధ్యమైంది. తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం అనేటువంటి సమస్యలు లేవు అక్కడ. ఈరోజు ప్రపంచ బ్యాంక్ చెప్తోంది, మోడీకి గురువు ప్రపంచ బ్యాంక్ కదా, గతంలో మన్మోహన్ సింగ్ కూడా ప్రపంచ బ్యాంకే కదా చెప్తున్నది. ఇప్పుడు ఎక్కడైతే కార్మిక వర్గ రాజ్యం ఉందో, ఎక్కడైతే ఎర్రజెండా పాలన ఉందో, అక్కడ కార్మికులకి సమస్యలు లేవు, ప్రశాంత జీవితం ఉంది అని చెప్తున్నాయి. మరి మనకు కూడా అది కావాలి, ఆ మార్పులు కావాలని కోరుకోవాలి కదా. 2వ శతాబ్దం 3వ శతాబ్దం నాటి చట్టాలు కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక చట్టాలు 8 గంటలు పని, 8 గంటలు విరామం, 8 గంటలు నిద్ర, 8 అవర్స్ డే, వర్కింగ్ డే అనేటువంటిది ఎప్పుడు పుట్టింది? పారిశ్రామికీకరణ ప్రారంభ దశల్లో పుట్టింది ఆ నినాదం. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఇంటర్నెట్ లేదు, కరెంటు కూడా లేదు. అప్పుడు ఉత్పత్తి ఎంత ఉంటుంది? అతి తక్కువ ఉత్పత్తి ఉంటుంది. అప్పుడు 8 గంటల పని దినం అనే నినాదం వచ్చింది. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి అయింది, ఉత్పత్తి కొన్ని వందల రెట్లు.
ఉత్పత్తి కొన్ని వందల రెట్లు పెరిగితే యాజమాన్యాలు బొజ్జలు పెరుగుతా ఉన్నాయి. కార్మికులకు ఇంకా 8 గంటల పనిదినం ఉండాలా? 6 గంటల పనిదినం ఎందుకు చేయొద్దు? 4 గంటల పనిదినం ఎందుకు చేయొద్దు? అది కదా ఇప్పుడు మార్పు రావాల్సింది. కానీ మోడీ ప్రభుత్వం ఏం చేస్తోంది? 8 గంటల పనిదినం కాదు, 12 గంటలు పని చేయొచ్చు అంటుంది, 14 గంటలు పని చేయొచ్చు అంటుంది. విప్రో చైర్మన్ ఏమంటున్నాడు? ఐటీ కంపెనీ యజమాని విప్రో చైర్మన్ 16 గంటలు పని చేయొచ్చు అంటున్నాడు. గంటలు పని చేయొచ్చు అంటున్నాడు. ఎవరి కోసం పని చేయాలి? యజమానుల కోసం, పెట్టుబడిదారుల కోసం. మనం 8 గంటలు కాదట, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పని చేయాలట. ఎటుపోతున్నాం మనం? అందుకని మార్పు రావాలి. మారుతున్న సమాజానికి అనుగుణంగా, మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి ఉత్పత్తిలో కార్మికుల వాటా పెరగాలి. పెరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నుంచి వస్తున్నటువంటి సౌకర్యాల్లో కార్మికుల వాటా కూడా పెరగాలి. కార్మికులు కూడా సుఖప్రదమైనటువంటి జీవితం అనుభవించడానికి అవకాశాలు రావాలి. ఇది మనం కోరుతున్నది. దీనికి పూర్తి భిన్నంగా ఈరోజు అంబానీల కోసం, అదానీల కోసం, అంతర్జాతీయ సహకారం పేరుతో బహుళజాతి సంస్థల కోసం ఈరోజు మోడీ ప్రభుత్వం చాకిరీ చేస్తున్నది. బహుళజాతి సంస్థల పాదసేవలో తరిస్తున్నది. అంబానీల, అదానీల పాదసేవలో తరిస్తున్నది మోడీ ప్రభుత్వం. పివి నరసింహారావు ప్రభుత్వంతో మొదలైనటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలు మోడీ ప్రభుత్వంతో ముదిరి పాకాన పడ్డాయి. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతిలో ఇప్పుడు కార్మిక వర్గానికి మోడీ సవాలు విసిరిండు. ఈ సవాలును స్వీకరిస్తామా లేదా తేల్చుకోవాల్సిన సమయం చీము నెత్తురు ఉంది కార్మిక వర్గానికి. భారత కార్మిక వర్గం పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం అని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ ఉంది. ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ లేకముందే, దేశవ్యాపిత సంఘాలు లేకముందే 1908లోనే దేశ స్వాతంత్ర్యం కోసం భారత కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని అంటే తీసుకుపోయి బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్ ని అండమాన్ జైల్లో పెట్టింది. అండమాన్ జైల్లో బాలగంగాధర్ తిలక్ ను పెడితే బొంబాయి కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది, ప్రాణత్యాగం చేసింది, బ్యారికేడ్స్ నిర్మించింది, పోలీసు కాల్పులను ఎదుర్కొని పోరాటంలోకి వచ్చింది. దేశ స్వాతంత్ర్యం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి కార్మిక వర్గం ఇది. అప్పటికి సిఐటి లేదు, ఏఐటిసి లేదు, ఐఎన్టీసీ లేదు, అసలు ఈ దేశంలో దేశవ్యాప్త సంఘాలే లేవు. కానీ కార్మిక వర్గం దేశం కోసం బలిదానం కావడానికి సిద్ధపడ్డది. అంతేకాదు 1946కు వచ్చినప్పటికే నావికా కార్మికులు మిలిటరీలో భాగం, వాళ్ళు సమ్మెలోకి దిగారు. దేశ స్వాతంత్ర్యం కోసం సమ్మెలోకి దిగారు. అరేబియా సముద్రంలో మధ్యలో తమ ఓడలు నాపి 3 జెండాలు ఎగరేశారు. ఎర్ర జెండా, 3 రంగుల జెండా, ఆకుపచ్చ జెండా ఎగరేశారు. స్వాతంత్ర్యం కోసం ఈ 3 జెండాలు కొట్లాడుతున్నాయి. ఈ 3 జెండాలు మా సమ్మెకు మద్దతునివ్వండి అన్నారు. మేం చేస్తున్న సమ్మె కూడా దేశ స్వాతంత్ర్యం కోసం అన్నారు. అందుకని 1946లోనే, 1908లోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన కార్మిక వర్గం ఇది. ఈ రోజు మోడీ నేను కార్మిక చట్టాలని రద్దు చేసిన, కోరలు లేని కోడ్స్ తెచ్చిపెట్టిన, ఈ కార్మికుల అంతు చూస్తాను అంటే ఈ కార్మిక వర్గం నీ అంతు చూస్తుంది. ఈ కార్మిక వర్గం ఈ పాలకుల అంతు చూస్తుంది. ఈ కార్మిక వర్గం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటది. ఈ కార్మిక వర్గం తమ హక్కుల కోసం చివరికంట ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వానికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ రోజు చేస్తున్నటువంటి మీ ధర్నా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెలుసు.